హాయ్ ఎవ్రీవన్, ఇది మల్బరీ చెట్టు అందరికి తెలిసిందే. ఇక్కడ చూడండి, పిచ్చుకలు బర్డ్స్ గూడు పెట్టుకున్నాయి. ఆ రెండు ఆకుల్లోనే పెట్టుకున్నాయి. మొన్న 2 days బ్యాక్ మేము వెళ్ళినప్పుడైతే దాంట్లో ఏం లేవు. ఇప్పుడు వచ్చి చూస్తే ఎగ్స్ ఉన్నాయి. 2 days తర్వాత చూస్తే ఇక్కడ ఒక పజిల్ ఉంది. మీకు ఈ పిచ్చుక గూడులో ఎన్ని ఎగ్స్ కనబడుతున్నాయో కామెంట్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో కామెంట్ చేయండి. అప్పుడు వీడియో తీసేటప్పుడు నాకు కనిపించలేదు. ఎంత బాగున్నాయి చూడండి. చిన్నది, అది జస్ట్ అరిచేయి అంతానే ఉంది. అది పైన ఆకు చూడండి, వర్షం పడ్డా కూడా నీళ్ళు లోపలికి పోకుండా ఆకు వంచుకొని ఎంత బాగా కట్టుకుందో. చాలా తెలివిగా కట్టింది బర్డ్. ఇకపోతే ఈ చెట్టు ఏదో అర్థం కావట్లేదు. సేమ్ చిక్కుడు చెట్టు మాదిరి ఉంది, కానీ దీనికి కాయలు ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, పురుగుల మాదిరి ఉన్నాయి. ఇది ఏం చిక్కుడో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇది మేము వేసిన సీడ్ కాదు, అదే వచ్చింది. దీనికి అలా ఉన్నాయి కాయలు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. మొన్ననే డౌట్ వచ్చింది, దీని ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, యూనిక్గా ఉంది. ఇక్కడ చూడండి, రామఫలం చెట్టు ఇది. ఫస్ట్ టైం మన చెట్టుకి పూత వచ్చింది, అంటే ఒక కాయబోతుంది రామఫలం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చూడాలి. ఇకపోతే ఇది చాలామంది అడిగారు, ఇది బీర చెట్టు పందిరేయచ్చు కదా అని. ఇది బీరకాయ చెట్టు కాదు. ఇది చూడండి, వీటిని చౌచౌ అంటారు. తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. మీరు ఎప్పుడైనా చూసారా? నేను మార్కెట్లో దొరికితే చూశాను, కానీ చెట్టుకు కాయడం ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. సరస్వతి ఆంటీ ఇచ్చారు ఆ రోజు. చాలా థ్యాంక్స్ ఆంటీ, మీరు ఇచ్చింది. ఈరోజు కాయలు కాస్తూ ఉంది. చాలా యూనిక్గా ఉంది ఇది కాయ. ఇది కూడా వెజిటేబుల్ ఒక రకము, చౌచౌ అంటారు, వండుకొని తింటారు. ఇకపోతే అది పాము మాదిరి ఉంది కదా, అది ఎయిర్ పొటాటో ఓన్లీ. ఇకపోతే ఇది చూడండి, చామగడ్డ. ఒక చెట్టుకి ఎన్ని వచ్చినాయో. ఇదిగో, ఇది అప్పుడు అడిగాను కదా పాము మాదిరి వెళ్తుందని. ఇది ఎయిర్ పొటాటో. పైన ఆకులు చూస్తే తెలిసింది. దానికి కింద ఎక్కడ ఆకులు లేవు, పైన మాత్రమే ఉన్నాయి ఆకులు. సో ఆకులు చూసి గుర్తుపట్టగలిగాము ఇది ఎయిర్ పొటాటో అని. స్టార్టింగ్లో అమ్మ భయపడింది, పాము అనుకుంది. ఇంకా మన స్టార్ ఫ్రూట్కి ఆల్మోస్ట్ ఎల్లో కలర్ ఉంది. ఇది ఇంకా పండు అవ్వలేదు. ఎంత తెంచడానికి ట్రై చేసినా చాలా గట్టిగా ఉంది. సో ఇంకా పండు అవ్వలేదు అనుకుని అలాగే వదిలేసాం. మళ్ళీ నెక్స్ట్ టైం కోయాలి. అమ్మకు ఫీవర్ ఉండడం వల్ల ఫామ్ హౌస్కి రాలేదు. నేను వెళ్ళి చూసి వచ్చాను, వర్షం పడిందని. ఇది ఎల్లో మందారం. పాపం నా ఫీవర్ అమ్మకు అంటుకున్నట్టుంది. ఇప్పుడు 2 days అయింది, అందుకే వీడియోస్ ఏం పెట్టట్లేదు. మన దగ్గర ఫుడ్ డ్రైయర్ ఉంది కదా, దాంట్లో ఈ గులాబీ రెక్కలు కూడా ఎండబెడదాము.